everyone, welcome to the channel. రసం చేయడం చాలా ఈజీ కదా ఫ్రెండ్స్. దాన్ని మా మమ్మీ ఇంకా ఈజీగా చేస్తుంది. అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. కుదిరితే సపరేట్ కూడా చేయండి. మా మమ్మీ 2 టమోటాలు, ఒక పెద్ద ఆనియన్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 10 ఎల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుంది. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకుని పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మా మమ్మీ 2 స్పూన్స్ వేసింది. చింతపండు 50 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేయాలి. ఇందాక టమోటా ముక్కలు కట్ చేసుకున్నాయి. కొత్తిమీర, కరివేపాకు, 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. అన్ని వేసాక బాగా మరగనివ్వాలి. చూసారా ఎలా మరుగుతుందో? ఇలాగే మరగనివ్వాలి. ఒక పొంగగా సిమ్లో పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ మరిగితే చాలు. బాగా మరిగాక ఇలా ఉంటుంది. దీనికి తాళం పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగాక వెల్లుల్లిపాయలు వేసేది. బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు కొంచెం మినపప్పు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. 4 ఎండుమిర్చి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా వేగాక రసం ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, ఇందులో పోసేస్తున్నారు. సరే ఎలా ఉందో? చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతే, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా అయిపోతుంది కదా. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.